రిజర్వేషన్ పరేషాన్ అటకెక్కించేందుకే ఆర్డినెన్స్ బిల్లులను పూర్తిగా పక్కన పెట్టే ప్రణాళిక పంచాయతీరాజ్ చట్టం సవరణకే పరిమితం అది 42% పెంపు అని కాకుండా రిజర్వేషన్ల సీలింగ్ను సడలిస్తూ నిర్ణయం ఏకకాలంలో జీవో నోటిఫికేషన్ కోర్టులో కేవియట్ పిటిషన్ వేసే యోచన విచారణ పూర్తయ్యేలోగా ఎన్నికల నిర్వహణ ఆర్డినెన్స్ తర్వాత ఆర్డినెన్స్ను కోర్టులు కొట్టేసిన ఎన్నికల ప్రక్రియ చెల్లుబాటు అవుతుందనే ధీమా న్యాయ వివాదాలు తలెత్తకుండా బీసీ సంఘాల ప్రతినిధులతోటి సర్కారు చర్చలు ఎవరు కోర్టుకెళ్లకుండా చూడాలని విజ్ఞప్తులు గవర్నర్ సమ్మతి పైన సర్వత్రా ఉత్కంఠ కూడా నడుస్తూ ఉంది. అయితే ఏం చేద్దాం అనుకుంటుందంటే ప్రభుత్వం ఇందులో ఇప్పుడు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ తెస్తూ ఇప్పుడు పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించాలి. 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తారనమాట. ఈ సవరించి ఏం చేస్తున్నారు, దీంట్లో 42% రిజర్వేషన్ కల్పిస్తామని దాంట్లో పెట్టి ఆర్డినెన్స్ తెస్తున్నారు. ఈ ఆర్డినెన్స్ తెచ్చి ఈ ఆర్డినెన్స్ ప్లస్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఈ రెండు ఒకేసారి తెస్తారు. అయితే ఇక్కడనే డౌట్ కొడుతూ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము ఈ రెండు మూకుమ్మడిగా కలిసి పనిచేస్తున్నాయని చెప్పడానికి వాళ్ళ మాటల నిదర్శనం. ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ ఎవరిస్తారు, ఎవరు ఇవ్వాలి? ఎన్నికల సంఘం కదా ఇవ్వాల్సింది, రాష్ట్ర ఎన్నికల సంఘం కదా. మరి దానికి ఆ ఎన్నికల సంఘానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం? రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు కేటాయించి ఇగో ఈ రిజర్వేషన్ల ప్రకారము మేము ఎన్నికలకు పోదాం అనుకుంటున్నాం అని చెప్పేసి ఆ లెక్క ఎన్నికల సంఘానికి అందజేస్తే ఎన్నికల సంఘం ఆ లెక్క ప్రకారము ఎన్నికలు నిర్వహిస్తుంది. ఆర్డినెన్స్ ఒకే రోజు తెస్తారంట, నోటిఫికేషన్ కూడా ఒకే రోజు ఇస్తారంట. అట్టెట్ట సాధ్యమవుతుంది? ఒకటే రోజు ఆర్డినెన్స్, ఒకటే రోజు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఎట్లా ఇస్తుంది అంటే దీని ఉద్దేశం ఏంటిది? కాంగ్రెస్ బీజేపీలు కలిసి పనిచేస్తూ ఉన్నాయి రాష్ట్రంలో. కాంగ్రెస్ బీజేపీలు కలిసి మూకుమ్మడిగా పనిచేస్తూ ఉన్నాయి. అయితే ఇట్లా ఆర్డినెన్స్ నోటిఫికేషన్ ఒకటే రోజు తెస్తారనమాట. ఒకే రోజు ఇవి తెచ్చి అయితే కోర్టులల్లో పోకుండా కోర్టులో కేవియట్ అని ఉంటుంది. ఈ కేవియట్ పిటిషన్ వేస్తే ఏంటంటే ఏదైనా ఈ అంశం మీద ఎవరైనా కోర్టుకు వస్తే మా నోటీస్కు తేకుండా మీరు దాని మీద చర్యలు తీసుకోవద్దు అని చెప్పేసి ఇటు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ కేవియట్ వేసి పెడతారు. అంటే ముందు జాగ్రత్త అన్నమాట. ఎవరైనా సరే ఈ 42% మీద కోర్టుకు పోయారనుకో ఈ కేవియట్ అడ్డం పడుతుంది. అడ్డం పడడం అంటే పిటిషన్ వేయకుండా కాదు, ఆ పిటిషన్దారు చెప్తున్నటువంటి అభ్యంతరాలను కానీ ఆ పాయింట్లను కానీ ప్రభుత్వం నుంచి సమాధానం తీసుకున్న తర్వాతనే, ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాతనే అప్పుడు దానికి సంబంధించి ఏదైనా తీర్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఎన్నికల సమయం కూడా ఇంకా 2 నెలలే ఉన్నది. ఈ కేవియట్ వేస్తే ఏమవుతుందంటే ఎవరైనా పిటిషన్ వేసినా కానీ ఆ పిటిషన్ మీద వారం లోపల సమాధానం చెప్పండి ప్రభుత్వానికి నోటీసులు పంపిస్తారు. ఆ పిటిషన్ను యాక్సెప్ట్ చేసినా కానీ ఏమి చర్యలు తీసుకోరు. ఆ వారం లోపల సమాధానం ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం మళ్ళా వారం దాకా వెయిట్ చేసి వారం నాడు పోయి మాకు ఇంకా కొంత సమయం కావాలి, 1 నెల కావాలి, 6 నెలలు కావాలి, 2 నెలలు కావాలి, 2 వారాలు కావాలని చెప్పేసి చెప్తారు. అప్పుడు కోర్టు కూడా సమర్థిస్తుంది, ఓకే సరే తీసుకోండి అంటది. ఆ లోపల ఈ సమయము వాదనలు ఇవన్నీ జరిగే లోపల ఈ 2 నెలలు అయిపోతాయి, ఎన్నికలు కూడా అయిపోతాయి. ఎన్నికలు అయిపోయాక అప్పుడు ప్రక్రియ కూడా అయిపోయింది కాబట్టి కోర్టులు కూడా కొంత ఆలోచించి నిర్ణయం తీసుకుంటాయి. సో ఈ రకమైనటువంటి డ్రామాకి రాష్ట్ర ప్రభుత్వం తెరలేపుతుందన్నమాట. కేవియట్ వేసి ఒకటేసారి నోటిఫికేషన్. ఇది కేవలం ఎందుకోసము? పంచాయతీ ఎన్నికల్లో దానికోసం మాత్రమే. పంచాయతీ ఎన్నికలు మమ్మ అనిపించుకోవాలి, తర్వాత సంగతి తర్వాత. పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి అనుకో మిగతాది ఇక ఉద్యోగాలు విద్య వీటిలలో 42% రిజర్వేషన్ కల్లాది. ఆ బిల్లు పాస్ కాదు, ఆ బిల్లు పాస్ అయ్యేటువంటి అవకాశం లేనే లేదు వీళ్ళ వ్యవహారం ప్రకారం. సో కేవలము ఈ కేవియట్ లేకపోతే వీటితోటి ఏదో మా అమ్మ అనిపించుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది చాలా పెద్ద కుట్ర అన్నమాట. బీసీలకు ఏదో ఆశ చూపించి ఏదో చేసేటువంటి ప్రయత్నం. 42% రిజర్వేషన్ ఓన్లీ కేవలం మీరు రాజకీయ రిజర్వేషనే అన్నారా? ఓన్లీ స్థానిక సంస్థలు ఒక్కటే అని చెప్పలే కదా, మిగతా విద్యా ఉద్యోగాలలో కూడా ఇస్తామని చెప్పారు కదా. అవేవి లేకుండా చేసేటువంటి ప్రయత్నము జరుగుతూ ఉందన్నమాట. ఇది కుట్ర.